రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. రాజస్థాన్లోని జైపూర్లో ఒక విచిత్ర ఘటన జరిగింది. ఒక అడ్వకేట్ ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు డబ్బులు నగల్ని దోచుకుని వెళ్ళిపోయారు. అయితే ఆ ఇంట్లో భార్య ఉంది. మరి భార్యకు తెలియకుండా ఎలా తీసుకెళ్లారనేది ఎవరికి తెలియదు. అయితే భార్య అయ్యో నా నగలు డబ్బులు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి భర్తను పట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. దీంతో భర్త కూడా బాధపడ్డాడు. అయితే అసలు ఎవరు వచ్చుంటారు ఇంట్లోకి అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం ప్రయత్నించాడు. అంటే అది ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాదు, ఇంటి లోపల ఉన్న బెడ్రూమ్లోనున్న ఒక చిన్న సీసీ కెమెరా అది. సో దాన్ని పెట్టాడు. అది అతను ఎందుకు పెట్టాడంటే అతనికి భార్య పైన అనుమానం ఉంది. ఈమె ఎవరితోనో అఫైర్ పెట్టుకుంది, నాకు మాయ మాటలు చెప్తుంది, ఒక్కొక్కసారి నా ఫోన్కి సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు, ఇంట్లో ఉన్నా ఎక్కడో ఉన్నా అని చెప్తుంది, ఎక్కడో ఉన్నా ఇంట్లో ఉన్నా అని చెప్తుంది. సో దీంతో అతను ఏం చేస్తాడంటే ఇలా కాదు, అసలు ఈమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి మనం అని చెప్పి ఆమెకు తెలియకుండా ఒక సీసీటీవీ చిన్న కెమెరాని బెడ్రూమ్లో పెట్టాడు. సో అసలు దొంగలు పడ్డారని చెప్పి ఏడుస్తుంది కదా, నిజంగానే దొంగలు ఎలా వచ్చి దోచుకుని ఉంటారని చెప్పి అతను ఏం చేశాడంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఒక వీడియో బయటపడింది. ఒకసారి మీరు కూడా స్క్రీన్ పైన ఆ వీడియోని చూడండి. ఆ దొంగ ఎవరు ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న విజువల్లో ఆమె భార్య, ఆమె దొంగ ఇద్దరు ఒక్కరే. సో ఆమె హడావిడిగా వచ్చి ఆ బీరువా తలుపుల్ని తెరిచింది. తర్వాత డబ్బులు నగలు తీసేందుకు ప్రయత్నించింది. ఒక బాక్స్ని కూడా బయటకు తీసింది. సో ఇందులో నగలు ఉన్నాయని చెక్ చేసింది. అందులో నగలు లేవు. మళ్ళీ బీరువాలో మళ్ళీ వెతికే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇదంతా కూడా చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే భార్య అతన్ని పట్టుకుని అంటే చాలా చాలా కుమిలిపోయింది. నా బంగారం పోయింది, డబ్బులు పోయాయి, పాపం ఏడ్చింది, దొంగలు పడ్డారని చెప్పి హడావిడి చేసింది. కానీ సీసీటీవీ ఫుటేజ్లో అసలు దొంగ ఎవరో మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది. ఇదంతా కూడా రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అని చెప్తారు, కానీ ఏ దొంగనైనా సరే, ఏ హంతకునైనా సరే లాయర్లు, అడ్వకేట్లు కంపల్సరీగా పట్టుకుంటారు. పోలీసులు ఎలా పట్టుకుంటారో అడ్వకేట్లు కూడా అలానే పట్టుకుంటారు. సో అడ్వకేట్ భార్యని అడ్వకేట్ పట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు. సో బెడ్రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టడం వల్ల అసలు దొంగ ఎవరనేది బయటపడింది. తర్వాత అతను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ని వారికి ఇచ్చే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. నువ్వు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, బంగారం ఎందుకు దోపిడీ చేయాల్సి వచ్చింది అని అడిగితే అప్పుడు అసలు నిజం బయటపడింది. ఆమె ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో దీంతో అతనికి కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చింది. సో దీంతో అతను ఈమెను డబ్బులు అడిగాడు. నా దగ్గర డబ్బులు లేవు కానీ నగలు ఉన్నాయి, ఇచ్చేస్తాను అని. సో నగలన్నీ కూడా ఒక సంచిలో చుట్టి భర్త కళ్ళగప్పి అతనికి ఇచ్చే ప్రయత్నం చేసింది. పాప ఆమెకు తెలియదు ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టాడని చెప్పి. సో మొత్తానికి అతనికి ఇచ్చేసింది. ఇదంతా కూడా పోలీసుల దగ్గర చెప్పి ఒప్పుకుంది. సో చూసారా సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా కూడా ఎలా రికార్డ్ అయిందో. అయితే చాలామంది అంటే భార్య దొరికింది ఓకే, కానీ బెడ్రూమ్లో ఒక అడ్వకేట్ అయ్యుండి, ఒక న్యాయమూర్తి అయ్యుండి ఇలా ఎలా చేస్తాడు? బెడ్రూమ్లో అలా భార్య బెడ్రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టడం కరెక్టేనా అని చెప్పి చాలామంది అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాజస్థాన్ జైపూర్లో జరిగింది. మరి భార్య ఉంటున్న బెడ్రూమ్లో భర్త సీసీటీవీ ఫుటేజ్ పెట్టొచ్చా? దొంగలు పడ్డారు సరే, ఆమె దొంగ సరే, ఇలా పెట్టొచ్చా పెట్టకూడదు అని చెప్పి ఇప్పుడు నెటిజన్స్ ఎక్కువ దీని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. అంటే ఆమె పైన ఏమైనా అనుమానాలు ఉంటే కేసు పెట్టవచ్చు, తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. బట్ బెడ్రూమ్లో ఇలా సీసీటీవీ స్పై కెమెరా
సీక్రెట్ కెమెరా పెట్టొచ్చా? సో చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఈ మధ్యకాలంలో చాలామంది భార్యలపైన అనుమానం ఉన్నవాళ్ళు, భర్తలపైన అనుమానం ఉన్నవాళ్ళు, వారిని అసలు వారు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి జీపీఎస్ ట్రాకర్లు కూడా వారి మొబైల్లో పెట్టడం, వారి హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టడం, లంచ్ బాక్స్లో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఇలాంటి కేసులు చాలా వరకు బయటకు వచ్చాయి. సో ఇక్కడ భార్య తప్పు చేసింది, కానీ ఒక న్యాయమూర్తి బెడ్రూమ్లో ఇలా సీసీటీవీ ఫుటేజ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు దీని గురించి పెద్ద ఎత్తున కామెంట్స్లో డిస్కషన్ అయితే జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? ఇలా బెడ్రూమ్లో స్పై కెమెరాలు పెట్టొచ్చా? మరి ఇప్పుడు శిక్ష భార్యకి ఎలానో శిక్ష పడుతుంది, భర్తను మోసం చేస్తుంది కాబట్టి, అలాగే నగలు దొంగిలించింది కాబట్టి, ఒక డ్రామాని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో శిక్ష పడుతుంది. సో భర్తకు కూడా శిక్ష పడే అవకాశం ఉందా? మీ కమెంట్స్ ఏంటి ఖచ్చితంగా తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.